శ్రీ గురుభ్యో నమ. సభాయి నమ. సాధారణంగా ఏదో ఆధ్యాత్మిక సభలలో ప్రసంగం చేస్తూ ఉంటాను, కానీ ఇవాళ సరస్వతీదేవి యొక్క పాద మంజీరముల శబ్దం వినబడేటటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలోకి రావడం, విశేషించి దానగుణానికి ప్రతినిధిగా నిలబడి తూర్పుగోదావరి జిల్లాకి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి మహాతల్లి నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారి యొక్క విగ్రహాన్ని ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించడం, అది కూడా మార్గశిర శుక్ల ఏకాదశి ఏ రోజున భగవద్గీత జనించిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున అటువంటి మహాతల్లి శ్రీమతి డొక్కా సీతమ్మ గారి విగ్రహావిష్కరణ చెయ్యగలగడం, అదే రోజున పిల్లలందరూ కూడా భగవద్గీతాంతర్గతమైనటువంటి 12వ అధ్యాయమైన భక్తి యోగాన్ని చదువుతుంటే వినగలగడం, మీ అందరూ పాడినటువంటి ఆ పాటలు, చేసినటువంటి నృత్యాలు, అదేవిధంగా మీరు చదివినటువంటి తెలుగు పద్యాలు నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాయి అంటే, బహుశా ఇప్పటి వరకు నేను పాల్గొన్నటువంటి అనేక సభలలో, అత్యుత్తమ సభలలో ఇది ఒకటిగా నాకు జ్ఞాపకం ఉండిపోతుంది. ఎందుకని అంటే, పిల్లలు అన్ని తెలుగు పద్యాలు చదువుతుంటే అన్ని మంచి మంచి నృత్యాలు, గీతాలాపన మొదలైనవి చేస్తుంటే ఎంతో హృద్యంగా ఉంది. ఇక ఇవాళ నేను మీతో మాట్లాడవలసినటువంటి విషయానికి సంబంధించినంత వరకు మనిషి తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట ఒకటి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి అంటారు, నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రాచ యత్కృతం. లోకంలో ఎవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి ప్రత్యుపకారం చేయొచ్చు. ఏదో ఒక ఉపకారం తిరిగి చేసి, మీరు నాకు ఉపకారం చేశారు, నేను కూడా తిరిగి మీకు ఉపకారం చేశాను అని కృతజ్ఞతావిష్కారము అంటారు. అంటే వాళ్ళు మనకు ఒక ఉపకారం చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళకి తిరిగి ప్రత్యుపకారం చెయ్యొచ్చు. కానీ మనం తిరిగి ఉపకారం చెయ్యలేనటువంటి వాళ్ళు లోకంలో కొంతమంది ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే తల్లి. తల్లికి ఉపకారం చెయ్యడం అనేటటువంటిది, ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది ఎవ్వరూ చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే, రాముడే అంటాడు, ఏమీ తెలియనటువంటి చిన్నతనంలో ఇటువంటి చలిగాలి వేసినప్పుడు పడిశం పట్టి ఊపిరందక, ముక్కుతో ఊపిరి తీసుకోవడం చేతకాక, నోటితో ఊపిరి తీసుకోవడం అన్నది ఎలా ఉంటుందో తెలియక, ఆ పడుకున్నప్పుడు ఏ బోర్లా పడుకున్నప్పుడు నోటికి బొంతో దుప్పటియో అడ్డొచ్చి ఊపిరందక అస్తస్తమాన నిద్ర లేచి ఏడుస్తుంటే, తల్లికి నిద్రపోవడానికి అవకాశం లేకపోయినా రాత్రంతా మెలకువగా ఉండి ఆ పడిశం పట్టినటువంటి పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా తన ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొట్టి రాత్రల్లా తాను నిద్రపోకుండా ఉండి మళ్ళీ పొద్దున్నే లేచి పిల్లలందరికీ, భర్తకి వంట చేసి పెట్టి, తనకి ఎంత నిద్ర వచ్చేస్తున్నా, ఎంత తలపోటుగా ఉన్నా, పిల్లవాడికి ఒంట్లో బాగులేదని ఆ పిల్లవాడిని అహరహం కాపాడేటటువంటి తల్లికి ప్రత్యుపకారం ఎవరు చేయగలరు? ఆ అమ్మ చిన్నతనంలో ఏమీ తెలియక మలమూత్ర విసర్జన చేస్తే ఆ పిల్లల యొక్క మలాన్ని, మూత్రాన్ని శుభ్రం చేసి శరీరాన్నంతటినీ కూడా మళ్ళీ శుభ్రంగా ఉంచి మంచి బట్టలు కట్టి పడుకోబెట్టి, వాడు నిద్రపోతే వాడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బట్ట కప్పి, దాని మీద ఏ చీమలు లేకుండా, దోమలు కుట్టకుండా జాగ్రత్త పడి, ఒకవేళ వాడు నిద్రపోకపోతే నిద్రపోయే వరకు ఆ ఊయల ఊపుతూ పాట పాడుతూ అంత సేవ చేసి, వాడికి జ్వరం వస్తే తను అన్నం తినడం కూడా మానేసి, చిట్ట చివర తను చనిపోయేటప్పుడు కూడా ఆ కొడుకు చేతిలో తాను చనిపోవాలని కోరుకుని, నీకు నేను ఇంత చేశాను, నువ్వు నాకేం చేస్తావు అన్న ప్రశ్న జీవితంలో ఎన్నడూ లేకుండా బ్రతికున్నంత కాలం పిల్లల కోసమే పరితపించేటటువంటి తల్లికి తిరిగి ప్రత్యుపకారం లోకంలో ఎవరూ చెయ్యలేరు. అలాగే తండ్రి లాంటి మహనీయుడు లోకంలో ఎక్కడా ఉండడు.
ఆయన ఎంత కష్టపడి సంపాదించనివ్వండి, ఆయన ఎన్ని ఇబ్బందులు పడనివ్వండి, అతను సంపాదించి తెచ్చుకున్నటువంటి డబ్బునంతటినీ కూడా పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి, వాళ్ళు మంచి పాఠశాలలో చదువుకోవాలి, వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి, వాళ్ళు 10 మందిలో సంతోషంగా బ్రతకాలి, వాళ్ళు చదువుకోవడానికి డబ్బన్నది లోటు రాకూడదని అంత కష్టపడి చదివించి మంచి నేర్పేటటువంటి తండ్రి ఎవరుంటాడో అటువంటి తండ్రి యొక్క రుణం కూడా తీర్చుకోవడం సాధ్యం కాదు. నిజానికి ఆ తండ్రి బిడ్డల యొక్క కన్నుల వెంట ఎన్నడూ నీళ్లు కారకూడదని అంత జాగ్రత్త పడతాడు. ఒకప్పుడు విశాఖపట్టణంలో కొన్ని వేల మంది పిల్లలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదైవో భవ అన్న ధర్మసోపానాలకి వ్యాసరచనలో పాల్గొని వ్యాసం రాశారు. అందులో కొన్ని వేల మంది పిల్లలు పాల్గొంటే చిట్ట చివరికి ఒక్క 20 పేపర్లు మాత్రం తీసి ఇందులో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఆ 20 పేపర్లు దిద్ది నన్ను సెలెక్ట్ చేయమని ఆ 20 పేపర్లు నాకు పంపించారు. ఒకరోజు తెల్లవారుజామున లేచి నేను ఆ పేపర్లు దిద్దుతుంటే అందులో ఎక్కడైనా ఏదైనా పేరు చూసి నేను పక్షపాతం వహిస్తానేమో, గబుక్కుని సుశీల అని కనపడింది అనుకోండి, అది మా అమ్మ పేరు. పొద్దున్నే మా అమ్మ జ్ఞాపకానికి వచ్చి ఓ మార్కు ఎక్కువ వేస్తాను, లేకపోతే ఏ చంద్రశేఖర అన్న పేరో కనపడితే ఒక మార్కు ఎక్కువ వేయడానికే ఇష్టపడతాను అని పక్షపాతం వస్తుందేమోనని పేరు వంక చూడకుండా నేను ఆ పేపర్లు దిద్దేసిన తర్వాత అందులో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అన్నది చూసి 1, 2, 3 అని వేసేసి ఆ పేపర్లకి ఆ 1కి ఎదురుగా, 2కి ఎదురుగా, 3కి ఎదురుగా పేర్లు రాస్తున్నాను. అందులో ఫస్ట్ ప్రైజ్ ఒక పిల్లవాడికి వచ్చింది. ఆయన టీచర్ గురించి రాశాడు ఆ పిల్లాడు. ఎందుకని అంటే అతను కటిక దరిద్రుడు. ఆ పిల్లవాడి తండ్రి చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లి 4 ఇళ్లల్లో పాచి పనులు చేసేది. వాళ్ళు ఎవరైనా ఏమైనా పెడితే ఆవిడ ఆ రోజున ఆ పిల్లాడికి డబ్బాలో తినమని పెట్టి పాఠశాలకు పంపించేది. తను కూడా తినేదో లేదో తెలియదు పాపం, పెట్టి పంపించేది. ఎప్పుడు ఆ ఇళ్లల్లో ఎవరు ఏమీ ఇవ్వకపోతే, ఒరే ఇవాళ ఏమీ లేదురా అని ఆవిడ సంపాదించినది ఉంటే ఓ 2 బిస్కెట్లో ఏవో పెట్టి పంపించేది. ఒక్కొక్క రోజున అది కూడా లేకపోతే వాడు ఖాళీ డబ్బా కూడా చేత్తో పట్టుకోకుండా పాఠశాలకు వచ్చి అందరు పిల్లలు అన్నం తింటుంటే అతను ఒక్కడు కూర్చునేవాట. అది ఒక టీచర్ గారు 2-3 రోజులు గమనించి, నువ్వు ఇక నుంచి మధ్యాహ్నం డబ్బా తెచ్చుకోవద్దు భోజనానికి, నా దగ్గరికి వచ్చేసేయమని ఆవిడ ప్రతిరోజు ఆ పిల్లవాడికి తను తెచ్చుకున్న క్యారేజీలో అన్నం పెట్టేదిట. అలా పెట్టి ఆ పిల్లవాడికి ఫీజు కట్టి పెంచి పెద్ద చేసింది. వాడు విశాఖపట్టణంలో ఉన్నటువంటి పాఠశాలల్లోనే అన్ని పాఠశాలల్లో కన్నా ఎక్కువ మార్కులు సంపాదించి వాడు రాశాడు, నా శరీరంలో ఉన్నటువంటి నెత్తురు, మనస్సు అన్నీ మా టీచర్ గారి పాదాలకి అంకితం. నేను ఎప్పుడు బ్రతికిన మా టీచర్ గారు సంతోషించేటట్టుగా ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి వాడికా నేను అన్నం పెట్టాను అని మా టీచర్ గారు బాధపడకుండా బ్రతకగలిగితే చాలు అని రాశాడు. నేను వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను. అంటే దిద్దేసిన తర్వాత ఎక్కువ మార్కుల్ని బట్టి చూస్తే సెకండ్ ప్రైజ్ ఇచ్చింది ఎవరు అని చూశా. ఒక మహమ్మదీయ పిల్ల, అమ్మాయి పేరు నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించినటువంటి మాన్యులు పరమధర్మమూర్తి పెద్దలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ సభకి. ఎవరి పేపర్ వాళ్ళతోనే చదివించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో స్వర్ణభారతి ఆడిటోరియం వైజాగ్లో జరిగింది అది. అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఒక మహమ్మదీయ పిల్లకి. ఆ పిల్ల ఏం రాసిందంటే, వాళ్ళ నాన్నగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందట. మీరు ఒక 3 నెలల కన్నా బ్రతకరు అని చెప్పారట. చెప్తే ఆయన తన భార్య దగ్గర మాట తీసుకున్నారు, అంటే పిల్లల తల్లి దగ్గర. ఏమని అంటే, 3 నెలల తర్వాత నేను చనిపోతాను, నేను చనిపోయిన తరువాత పిల్లలు ఏడుస్తారు, కానీ నేను చనిపోతానని తెలిస్తే ఇప్పటి నుంచి ఏడుస్తారు. అందుకే పిల్లల ఎదురుగుండా నేను చనిపోతానని తెలుసున్నట్టుగా నువ్వెప్పుడూ ప్రవర్తించవద్దు.
నీ మనసులోనే ఉంచుకో. నేను ఈ 3 నెలలు సంతోషంగా పిల్లలతో గడిపి చనిపోతాను, నేను చనిపోయాక వాళ్ళని ఏడవని అప్పుడు చెప్పి విషయం అని చెప్పారట. 3 నెలల తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే అకస్మాత్తుగా చనిపోయారనుకుని మేము ఏడుస్తుంటే మా అమ్మ మా దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పింది, మీ నాన్నగారికి 3 నెలల క్రితమే తెలుసు చనిపోతానని, కానీ మీకు తెలిస్తే 3 నెలలు ఏడుస్తారని, మీ జీవితంలో 3 నెలలు ఏడవకుండా ఉంచగలిగితే అంతకన్నా తనకి సంతోషకరమైన విషయం లేదని మీ నాన్నగారు చెప్పవద్దన్నారు. అందుకని నేను చెప్పలేదు అని చెప్పింది. తండ్రి అన్న మాట అంత ప్రేమతో కూడుకుని ఉంటుంది. తాను చనిపోతానని తెలిసినా కూడా చెప్పనటువంటి వాడెవరో, పిల్లలు ఏడవడం ఇష్టం లేనివాడెవరో ఆయన తండ్రి. అటువంటి తండ్రికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? కానీ ఎప్పటికైనా ఇలా అకాల మరణం పొందకుండా మా నాన్నగారికి వచ్చిన అనారోగ్యం లాంటి అనారోగ్యం వచ్చిన వాళ్ళకి వైద్యం చేయడం కోసం నేను ఆయన కూతురుగా ఆయనకి నేను ఇవ్వగలిగిన కితాబు కష్టపడి చదువుకుని నేను ఒక గొప్ప డాక్టర్ని అవుతాను అయి అలా సేవ చేసిన నాడు, చనిపోయే వాళ్ళని బ్రతికించిన నాడు నేను మా నాన్నగారికి చెయ్యగలిగినటువంటి గొప్ప సేవగా భావిస్తానని రాసింది ఆ పిల్ల. ఆ అమ్మాయికి 2nd ప్రైజ్ ఇచ్చాను. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాను అంటే, నేను ఏదో రాముడు చెప్పినటువంటి మాట ఒక్కదాన్ని చెప్పడం కాదు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనని మీతో పంచుకున్నాను. తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు అంతటి ప్రేమాస్పదులు. చిట్ట చివర చనిపోయేటప్పుడు కూడా పిల్లలకి ఇబ్బంది కలగకూడదు అని ఎంతసేపు కూడా వాళ్ళ బాధని వాళ్ళలోనే దిగమింగేసుకుంటారు. ఎంత కష్టపడినా ఇప్పుడు ఇది వాడికి తెలియాలా? వాడు సంతోషంగా వాడు హాయిగా ఉంటే చాలదా? పెద్దవాళ్ళం అయిపోయాం ఇవన్నీ వాడికి చెప్పాలా అని చెప్పకుండానే శరీరం వదిలిపెట్టేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. నేను పేరెందుకు కాకినాడ పట్టణంలోనే ఒకప్పుడు ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. వెడితే ఆ రోజున ఆశ్రమం నడుపుతున్న ఆవిడ నాతో ఓ మాట అంది, ఇందులో చాలామంది పిల్లలు విదేశాల్లో ఉన్నారండి, వీళ్ళు చనిపోతామని తెలిసిన తరువాత వీళ్ళని వేరే గదిలోకి తీసుకెడతాం, వాళ్ళు చనిపోయిన తరువాత ఒక వాహనంలో శ్మశానానికి తీసుకెళ్ళిపోతాం, కానీ వీళ్ళు మీ పిల్లలకి కబురు చేయమంటారా, మీకు బాగా సీరియస్గా ఉంది కదా అని అడుగుతాం. అడిగితే ఇప్పుడు వాడు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ 15 రోజులు 20 రోజులు సెలవు పెట్టి నా సంగతి చూసుకుంటూ నేను ఏదో అయిన తర్వాత వాడు అవన్నీ పూర్తి చేసి వెళ్ళాలంటే నెలలాళ్ళు పడుతుంది, అన్నాళ్ళు సెలవిస్తారా? వాడిని ఎందుకు శ్రమ పెట్టడం? ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉంటాడు? ఇటు పెద్దదాన్ని అయిపోయాను, సంతోషంగానే ఉన్నాను కదా, నాకు ఏదైనా అయిపోతే అప్పుడు చెప్పండి, మా అబ్బాయికి అప్పటి వరకు చెప్పొద్దని చెప్తారండి, మేము ఆశ్చర్యపోతాం వీళ్ళని చూసి అన్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, రామచంద్రమూర్తి అంతటి వాడు ఆ మాట అన్నాడు అంటే నా సుప్రతికరం తత్తో మాత్రా పిత్రాచ యత్కృతం. ఈ లోకంలో మనం తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేని వాళ్ళుంటే అది ఒక్క తల్లి తండ్రి. మీరు ఎంత పెద్దవాళ్ళైనా తల్లిని గౌరవించడం చేత కాకపోతే, తండ్రిని గౌరవించడం చేత కాకపోతే అంతకన్నా అసహ్యకరమైనటువంటి జన్మ లోకంలో ఎక్కడా ఉండదు. అందుకే తల్లిని తండ్రిని గౌరవించడం, తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, తల్లిని తండ్రిని మోసం చేయకుండా ఉండడం, వాళ్ళకి అబద్ధాలు చెప్పకుండా ఉండడం, దేవాలయంలో దేవుడు ఉండడం కాదు, మన ఇంట్లోనే తల్లి తండ్రి రూపంలో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని వేదమే చెప్తోంది. కాబట్టి మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం, వాళ్ళ మాట వినడం బాగా నేర్చుకోండి. ప్రపంచంలో ఎవ్వరికీ లేని అదృష్టం భగవంతుడు ఒక్క మనిషికే ఇచ్చాడు. కాకినాడలో ఒక గోశాల ఉంది. నేను అక్కడ గోశాలలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాను. ఒక్కొక్క ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ ఆవు దూడ పట్ల ఎంత ప్రేమతో ప్రవర్తిస్తుందంటే, ఆవు మాంసాహారి కాదు, అయినా దూడ పుట్టినప్పుడు దాని ఒళ్ళంతా కూడా మాంసపు తొడుగు ఉంటుంది. ఆ పల్చటి మాంసపు తొడుగుని తన నాలుకతో నాకేస్తుంది, నాకేసి శుభ్రం చేస్తుంది.
ఆవుతో ఎంత అలవాటు ఉన్నవాడు కానివ్వండి, ఆ దూడ పుట్టినప్పుడు లోపలికెడితే వాళ్ళని కొమ్ములతో కుమ్మేస్తుంది. దాని దూడను ఏమైనా చేస్తాడేమో అని దానికి అంత భయం, అంత ప్రేమ. ఎక్కడెక్కడో పావులుండేటటువంటి పుట్టల మీద మొలిచినటువంటి గడ్డి తింటుంది, ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి నీళ్లు తాగుతుంది, కమ్మటి పాలుగా తయారు చేస్తుంది. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత దూడ పరిగెత్తుకొచ్చి దాని శిరములను నోటితో పట్టుకుని చప్పరించి పొదుగులో ఒక్క గుద్దు గుద్దితే తాను కష్టపడి తయారు చేసుకున్న పాలు దూడ కోసం వదిలేస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఆ దూడకి గడ్డి తినడం వచ్చిన తర్వాత కొంచెం దూడ పెద్దదైపోయాక ఆ దూడని ఇంకొక ఊరు తీసుకెళ్ళిపోయిన ఆవు మరిచిపోతుంది. ఇంత కష్టపడి పెంచిన ఆవు మరిచిపోతుంది. లేదా ఆవుకే ఒక 3-4 పిల్లలు పుట్టాయనుకోండి, ఇది ఆ అమ్మకే పుట్టినటువంటి దూడ, నేను ఈ దూడ అన్నదమ్ములం అవుతాం, అక్కా తమ్ముళ్ళం అవుతాం, అన్నా చెల్లెళ్ళం అవుతాం, అది వాటికి తెలియదు. ఆ ప్రేమ వాటికి ఉండదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ ఒక్క ప్రాణికి కూడా అన్నా తమ్ముడు అక్కా చెల్లెలు ఆ అనుబంధాలు ఉండవు. పులి కానివ్వండి, సింహం కానివ్వండి, చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అందం. అమ్మ కడుపున పుట్టినటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి బిడ్డలు మేము అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళమని జీవితాంతం అనుబంధం నిలబెట్టుకునేటటువంటిది ఒక్క మనిషికే ఆ అదృష్టం ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. అందుకే రాముడు రామాయణంలో అంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు, ఏ దేశం వెళ్ళినా బంధువులు దొరుకుతారు, ఏ దేశం వెళ్ళినా కాసేపు మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. కానీ తోడ పుట్టిన వాళ్ళు, అంటే ఆ జన్మలో అమ్మా నాన్నకి తనతో పాటుగా కలిసి పుట్టినటువంటి అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ఇక ఈ జన్మకి మాత్రం వాళ్ళే తప్ప అటువంటి అనుబంధాలు జీవితంలో ఇంకా ఎప్పుడూ ఎక్కడా కనపడవు. అటువంటప్పుడు ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంత ప్రేమతో ఉండాలో జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు నేను విగ్రహావిష్కరణ చేసినటువంటి డొక్కా సీతమ్మ గారి యొక్క విగ్రహం ఉన్నటువంటి వరుసలోనే అబ్దుల్ కలాం గారి విగ్రహం ఉంది. అబ్దుల్ కలాం గారు నిజానికి చదువుకునేటప్పుడు ప్రణాళికాబద్ధంగా చదువుకోవడంలో ఒక పొరపాటు జరిగింది. ఆయన మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెయ్యాలి. కానీ ఆయన పొరపాటున బీఎస్సీలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఎవరూ చెప్పలేదు మెద్రాస్లో జాయిన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అయిపోగానే జాయిన్ అయిపోవచ్చు ఇంజనీరింగ్కి అని చెప్పలేదు. తెలియక ఆయన బీఎస్సీ చదివారు. బీఎస్సీ పూర్తయిపోతున్న రోజుల్లో ఆయనకి తెలిసింది, అసలు నేను బీఎస్సీ చదవకుండా ఇంటర్మీడియట్ అవ్వగానే మెద్రాస్లో జాయిన్ అవ్వచ్చు అని. కానీ అయిన ఆలస్యం అయింది, బీఎస్సీ పూర్తయింది కదా, ఇప్పుడైనా మెద్రాసులో చదువుదామని ఆ రోజుల్లో దక్షిణ భారతదేశం మొత్తానికి మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకోటి లేదు. దానికి ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. రాస్తే కొన్ని వేల మంది పిల్లల్లో ఆయనకి కూడా సీట్ వచ్చింది. ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, నాన్నగారు నేను అందులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నాను, అది నా కళ, కాబట్టి నాకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎంత డబ్బు అవుతుందని అడిగారు వాళ్ళ నాన్నగారు. అడిగితే సంవత్సరానికి 1000 రూపాయలు కట్టాలి నాన్నగారు అని అడిగారు. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు నేను అంత డబ్బు కట్టలేను, ఏడాదికి 1000 రూపాయలు ఇవ్వగలిగినంత స్తోమత నాకు లేదు, కాబట్టి నువ్వు బీఎస్సీ చదువుకున్నావు కాబట్టి ఏదైనా ఉద్యోగం చేసుకో, నేను చదివించలేనన్నారు. ఆయన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ వాళ్ళ నాన్నగారు చదివించలేను అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆయన బాధపడుతూ ఆ గదిలో అలాగే నించుండిపోయారు. వాళ్ళ నాన్నగారితో కలాం గారు మాట్లాడుతుండడం కలాం గారి యొక్క సోదరి జోహ్రా అని ఆవిడ వింది యువతలు నిలబడి. వెంటనే ఆవిడ, నేను నీకు డబ్బు కడతాను, నువ్వు చదువుకోమ్మని మెళ్ళో ఉన్న గొలుసు చేతికున్న గాజులు తీసి తాకట్టు పెట్టి 1000 రూపాయలు కలాం గారికి ఇచ్చింది. ఆ తాకట్టు పెట్టి సోదరి ఇచ్చినటువంటి డబ్బులతో కలాం గారు మొట్టమొదటి ఫీజు మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కట్టి
చదువు మొదలుపెట్టారు. ఆయన ఫీజు కట్టినప్పుడు అనుకున్నారట, ఇది నేనే విడిపించాలి, మళ్ళీ తాకట్టు విడిపించి నా చెల్లెలు గొలుసు గాజులు తిరిగి నేను ఇవ్వాలి. కానీ నేను ఎప్పుడో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసి సంపాదించి తీసుకొచ్చి ఆ డబ్బులతో గాజులు గొలుసు విడిపిద్దామని ప్రయత్నం చేస్తే అప్పటి వరకు తాకట్టు పెట్టుకున్న వ్యక్తి ఉంచడు. వాటిని ఈలోగా వడ్డీ ఎక్కువైపోయిందని అమ్మేస్తాడు. నా మీద ప్రేమతో నా సోదరి నాకు ఇంత డబ్బు ఇచ్చింది, నేను ఇంజనీరింగ్ పూర్తి చెయ్యకముందే వీటిని విడిపించి ఇచ్చేయాలి నా సోదరికి. నేను ఎలా విడిపించగలను అని ఆలోచించారట. నేను ఇంత కష్టపడిన సోదరి ఇచ్చినందుకు నేను ఈ క్షణం నుంచి ప్రతి ఊపిరి చదువు కోసమే ఇచ్చిస్తాను, అంత కష్టపడి చదువుతాను. చదివితే మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. ఆ మెరిట్ స్కాలర్షిప్ వచ్చినప్పుడు దాంతో డబ్బులతో విడిపించి దాని నగలు దానికి ఇచ్చేస్తాను అనుకున్నారు. ఆ తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఎంత గొప్ప శాస్త్రవేత్త అయ్యారో. ఆ తరువాత వారు భారత రాష్ట్రపతి కావడం, ఎన్నో విద్యాసంస్థల్లో ఎందరో విద్యార్థుల నుంచి ఉద్దేశించి వారు చేసినటువంటి ప్రసంగాలు ఎప్పటికీ కూడా నిత్యస్మరణీయాలుగా అలా మిగిలిపోయాయి. ఈ మధ్య కాకినాడలో జరిగినటువంటి భారతీయం కార్యక్రమంలో కూడా మీ పాఠశాల విద్యార్థే అబ్దుల్ కలాం గారిగా పాత్ర పోషించి ప్రేక్షకులు శ్రోతల యొక్క మన్ననలు పొందాడు. అంత గొప్పవారైనటువంటి అబ్దుల్ కలాం గారు చదువుకోవడానికి నిజానికి తోడుగా నిలబడింది ఎవరు అంటే తోడబుట్టినటువంటి సోదరి. ఆ అనుబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి, చిన్నతనంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకెత్తు, కానీ ఓ 80 ఏళ్ళో 70 ఏళ్ళో అన్నగారికి వచ్చేసిన తర్వాత ఓ 65 ఏళ్ల వయస్సు వచ్చిన తమ్ముడు అన్నయ్య మెట్లు దిగుతుంటే అన్నయ్య ఎక్కడ పడిపోతాడో అని వెనక్కి వెళ్ళి అన్నయ్య చేయి పట్టుకుని 65 ఏళ్ళ ఆయన కిందకి దింపుతుంటే 75 ఏళ్ళో 80 ఏళ్ళో వచ్చేసిన అన్నయ్య ఓ 70 ఏళ్ళు వచ్చిన తమ్ముడు ఇంటికెడితే మా అన్నయ్యకి వంకాయ కూర అంటే ఇష్టం, నిన్నను వంకాయలు నేనే వెళ్ళి స్వయంగా తీసుకొచ్చాను, మా అన్నయ్యకి వంకాయ కూర వండిపెట్టు అని తమ్ముడు అండంలో ఆ ప్రేమ ఆ సంతోషం మళ్ళీ మిగలమంటే మిగిలేవి కావు. అది భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం. ఏ కారణం చేత కూడా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ దెబ్బలాడుకోకూడదు. జీవితాంతం కలిసిమెలిసి ఉండడం నేర్చుకోవాలి. భగవంతుడిచ్చినటువంటి అనుబంధాన్ని నిలబెట్టుకోవడమే చేత కానివాడు భగవంతుడిచ్చినటువంటి రక్త సంబంధాన్ని నిలబెట్టుకుని ప్రేమగా బ్రతకడమే చేత కానివాడు లోకంలో ఎవరితో ప్రేమగా ఉండగలడు, ఎవరిని ఉద్ధరించగలడు. అందుకే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏ కారణం చేత కూడా దెబ్బలాడుకోకూడదు. ఎంత తప్పు చేసిన వాడైనా క్షమించడం మాత్రమే చెయ్యవలసి వస్తే అది ఎవరి విషయంలో అంటే ఒక్క తోడబుట్టిన వాళ్ళ విషయంలోనే. రామాయణంలోనే తార అంటుంది, లాలనీయోహితే భ్రాత అంటుంది. తోడబుట్టిన వాడిని ఎన్ని తప్పులు చేసినా వాడు పాడవ్వాలని కోరుకోకూడదు. వాడు తప్పు తెలుసుకుని రానివ్వండి, వాడి స్వార్థం కోసం రానివ్వండి, వాడు అన్నదమ్ముడి దగ్గరికి వచ్చినా అక్క చెల్లెల దగ్గరికి వచ్చినా వాడికి ఉపకారం చేసి పంపించాలి తప్ప అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకుని పాడైపోవాలని మాత్రం ఎప్పుడూ కోరుకోకూడదు. రామాయణంలో రామాయణ కథ పూర్తయిపోయే సమయంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రాముడు సీతమ్మతో కలిసి పుష్పక విమానంలో వచ్చి నందిగ్రామంలో దిగాడు. మొట్టమొదట రాముడు మెట్ల మించి దిగుతున్నాడు. విమానంలోంచి దిగుతూ ఉంటే లక్ష్మణస్వామి గబగబా ఆయన వెనకాతలే దిగి ఆయనకి గొడుగు పట్టాడు. భరతుడు పరిగెత్తుకొచ్చి అన్నయ్యని కూర్చోపెట్టి కాళ్ళు కడిగి కాళ్ళకి పాదుకలు తొడిగాడు. 14 ఏళ్ళు పాదుకలు వేసుకోలేదన్నయ్య, పాదుకలు వేసుకోమని పాదుకలు తొడిగాడు. శత్రుఘ్నుడు వచ్చి వ్యాళవ్యజనం ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ పక్కన నిలబడినటువంటి వాళ్ళల్లో సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు వలవల వలవల ఏడ్చాడు. విభీషణుడు వలవలా ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నారని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అప్పుడు అన్నాడు, నాకు అన్నయ్య ఉన్నాడు వాలి, మహావీరుడు, ఆయనతో ఎవ్వరూ ఎదురు నిలబడి యుద్ధం చేయలేరు, కానీ అన్నదమ్ములను దెబ్బలాడుకున్నాం, నేనే మా అన్నయ్యని చంపేయమని రాముడి పాదాలు పట్టుకున్నాను.
ఈ రాముడే మా అన్నయ్యని చంపేశాడు, మా అన్నయ్యని చంపేస్తే నేను రాజ్యం పొందాను, మా అన్నయ్య కూడా బ్రతికుంటే మేం కూడా ఇలా కలసిమెలసి ఉంటే, మా అన్నయ్య వస్తుంటే నేను ఎదురు వెళ్ళి వాడి చెయ్యి పట్టుకోగలిగితే, వాడికి పాదుకలు తొడిగితే, వాడి కాళ్ళు కడిగితే నేను ఎంత అదృష్టవంతుడయ్యేవాడిని. నిష్కారణంగా తెలియక దెబ్బలాడుకుని మా అన్నయ్యని చంపించానని సుగ్రీవుడు ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి విభీషణుడు మా అన్నయ్య రావణాసురుడు 3 లోకములను జయించినవాడు, దేవేంద్రుణ్ణి ఓడించాడు. అటువంటి రావణాసురుణ్ణి సంహరించమని రాముణ్ణి ప్రోత్సహించాను. రావణుడి కొడుకు నాకు కొడుకుతో సమానం, ఇంద్రజిత్ చనిపోవడానికి కారణమయ్యాను, సోదరుడు కుంభకర్ణుడు మరణించడానికి కారణమయ్యాను, 2 అన్నలు చచ్చిపోయారు, నేను మిగిలాను, నేను ఇవాళ సేవిద్దామంటే అన్నయ్య లేరు అని విభీషణుడు ఇచ్చాడు, సుగ్రీవుడు ఇచ్చాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముణ్ణి అలాగే సేవిస్తూ బతికున్నంతకాలం ఇప్పటికీ అన్నదమ్ములు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని చెప్పుకుంటాం. అలా బ్రతకాలి తప్ప ఏ కారణం చేత నిష్కారణంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోవడం అటువంటి పనులు చేయకూడదు. మీరు కుటుంబం యొక్క విలువని గుర్తించడం బాగా తెలుసుకోండి. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం కుటుంబం. పుడుతూనే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ ప్రేమ అవి రమ్మంటే వచ్చేవి కావు. దాని విలువ గుర్తించి ఈ వయస్సు నుంచి చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఇక మీకు చెప్పమని నన్ను అడిగినటువంటి రెండో విషయం, మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవలసినది ఒత్తిడికి లోను కాకుండా ఉండడం. ఇవాళ జీవితంలో చాలామందికి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి గుండెపోటు రావడం, చాలామందికి రక్తపోటు రావడం. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఒత్తిడి అనేటటువంటిది, స్ట్రెస్ అన్నది ఎందుకు కలుగుతుంది అంటే దానికి మొట్టమొదటి కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువని తెలుసుకోకపోవడం. మీరు ఎప్పుడైనా సరే పాఠశాలకి ఇన్ని గంటలకి వెళ్ళిపోవాలి అంటే, స్కూల్ బస్సు 8 గంటలకు వస్తుంది అంటే 8 గంటలకల్లా మీరు కూడా సిద్ధంగా ఉండాలి అంటే మీరు ఎన్ని గంటలకి లేవాలి, ఏ హోంవర్క్ చేయాలి, ఏం చదువుకోవాలి, ఏం తినాలి, దేనికి ఎంత సమయం పడుతుంది, మీరు ఎన్ని గంటలకల్లా నిద్ర లేచి సిద్ధంగా ఉండాలి అన్న విషయంలో కాలాన్ని ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం అనేటటువంటిది మీకు చిన్నతనం నుంచి రావాలి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయాన్ని పాటించగలగడం. మనిషి జీవితంలో చాలా రుగ్మతలు దేనివల్ల పోతాయి అంటే కాలాన్ని ప్రణాళికాబద్ధంగా పాటించడం అలవాటైతే చాలా సమస్యలకు అదే పరిష్కారం. ఒక ఇనప గొట్టం లోపల బోలెడన్ని పురుగులు చేరాయనుకోండి, మీరు ఎంత దులిపినా పురుగులు పట్టలేదనుకోండి, ఆ ఇనప గొట్టాన్ని కాసేపు నిప్పుల్లో పెట్టారనుకోండి, ఆ గొట్టం వేడెక్కుతుంది. గొట్టం వేడెక్కగానే అందులో ఒక్క పురుగు కూడా ఇక నిలబడదు. గొట్టం వేడెక్కిపోగానే అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. జీవితంలో అన్నిటికన్నా గొప్ప విజయం సాధించడానికి మూలం ఎక్కడుంటుంది అంటే కాలం యొక్క విలువ తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది చిన్నతనం నుంచి అలవాటు కావాలి. అలారం పెట్టుకుని నిద్ర లేవకుండా అలారం నొక్కేయడం, ఎప్పుడూ ఆలస్యంగా రావడం, ఏదైనా చదువుకుందాం అనుకుని చదవకపోవడం, అటువంటివి చెయ్యకూడదు. మనిషికి ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కాలం యొక్క విలువని గుర్తుంచుకుని కాల ప్రకారంగా నడవకపోవడం. కాలాన్ని ఎందుకు పాటించలేరు అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మోహ కారణము, 2 భయ కారణము అంటారు. ఒకటి మనసుని మోహ పెడుతుంది. నేను ఏదో ఇక్కడికి రావాలి, 9:30 మీ ఇంటికి వస్తాను, 9:30 బయటికి వెళ్ళిపోదాం, మీరు సిద్ధంగా ఉండండి అని మీ విజయప్రకాష్ గారు నాకు వచ్చి చెప్పారు. నేను 9:30 కల్లా 7వ తారీఖున సిద్ధంగా ఉంటాను అని చెప్పారు. 9:30కి సిద్ధంగా ఉంటాను అన్నవాడిని 9 గంటలకి బట్టలు వేసుకోవడమో పలహారం చేయడానికో నా భార్య సిద్ధంగా ఉంచినా నేను అది మానేసి టీవీ పెట్టుకుని, అప్పుడు టీవీలో ఏదో నాకు బాగా ఇష్టమైంది వస్తోందని నేను దాన్ని చూస్తూ కూర్చున్నాను అనుకోండి, ఏ సినిమాయో ఇంకొక 10 నిమిషాలు అంటూ కూర్చున్నాను అనుకోండి,
9:30కి ఆయన వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు గబగబా పలహారం పెట్టమని గబ పలహారం తినడం ఒక ఒత్తిడి, సరిగ్గా నవిలి మింగలేరు, అనారోగ్యం. తర్వాత బట్టలు వేసుకొని సిద్ధపడడంలో ఒత్తిడి. ఇంత ఒత్తిడితో మీరు బయలుదేరేటప్పటికే 10 నిమిషాలు తక్కువ 5 నిమిషాలు తక్కువ అవుతుంది. బయట మీకోసం 100 మంది ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు సభకు వచ్చేటప్పటికి చిన్నపిల్లల దగ్గర కూడా మీరు తలంచుకోవాలి. 9:30కు వస్తానన్న వ్యక్తి 10 గంటలకు బయటికి ఎందుకు రావాలి అంటే మీరు అనవసరపు విషయం చేత ఆకర్షింపబడ్డారు. మీరు ఏ పనిలో ఉన్నారో ఆ పనిని నుంచి మిమ్మల్ని పాడు చేసే వాటి వైపుకి ఆకర్షింపబడకూడదు మనిషి. 2, నిష్కారణ భయం ఒత్తిడికి కారణం. కొంతమంది చూడండి బాగా చదువుకుంటారు, ఎంత బాగా చదువుకున్నా పరీక్ష అనేటప్పటికీ ఒక భయం, అయ్యి బాబాయ్ సరిగ్గా రాయగలనా అని భయపడిపోతారు. అలా ఉండకూడదు. ఆత్మస్థైర్యం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు చెయ్యలేను, నేను చెయ్యగలను అన్నది మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడూ అనుమానపడుతూనే ఉన్నారనుకోండి, నేను ఇది చేయగలనా, నాకు గుర్తొస్తుందా, నేను రాయగలనా, అలా అనుమానాలు పెట్టుకుంటే మీకు ఎప్పుడూ ఒత్తిడే, మీరు జీవితంలో ఏమీ చేయలేరు. అలా ఒత్తిడి పొందకుండా ఉండాలి అంటే అనవసరపు భయాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. 2, అక్కరలేని విషయాల వైపుకి ఆకర్షితులు కాకుండా టైముని బాగా పాటించడం అనేటటువంటిది మీకు బాగా అలవాటు కావాలి. ఇవి అలవాటైతే మీరు స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొంది చక్కగా చదువుకుని, మీరు చదువుకున్నది ఏదో జ్ఞాపకం ఉంచుకుని చక్కగా పరీక్ష రాయొచ్చు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు చదువుకున్న విషయంలో మీకు ఆత్మవిశ్వాసం కలగాలంటే మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీరు ఒక పేజీ చదివారనుకోండి, పుస్తకం మూసేసి మీకు అందులో ఎన్ని జ్ఞాపకం ఉన్నాయో చిన్న చిన్న ముక్కల కింద రాసి మళ్ళీ చదివి చూడండి. మాకు చాలా మర్చిపోయాను, 100కి 70 గుర్తున్నాయి, 100కి 100 గుర్తులేవు అంటే ఇంకొక మాట చదివి రాయండి. 3 మాటలు చదవండి, 5 మాటలు చదవండి, 100కి 100 మీకు గుర్తుంటాయి. మీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చి నేను వ్రాయగలను అన్న ధైర్యం వస్తే మీకు స్ట్రెస్ అన్నది ఉండదు. మీరు కాలాన్ని కానీ సద్వినియోగం చేసుకోలేదనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కాదు, నేను మా అమ్మాయిని మా అబ్బాయిని పరీక్షలకి దింపేటప్పుడు చూస్తూ ఉండేవాడిని సెంటర్ల దగ్గర. ఆఖరి నిమిషం వరకు చదువుతూ ఉంటారు. ఏమిటో భయం అన్నీ చదివినవే అయినా ఆఖరి నిమిషం వరకు చదువుతూ ఉంటారు. అలా చదువుతూ ఉండడంలో ఆఖరిని ఏం చేస్తారంటే హాల్ టికెట్టో పెన్నో ఏదో మర్చిపోతారు. సగం దూరం వచ్చాక గుర్తొస్తుంది, మళ్ళీ వెనక్కి ఎడతారు. అక్కడి నుంచి తల్లిలో తండ్రో తిడతారు. అప్పుడు ఆ పెన్ను తీసి జేబులో పెట్టుకుంటాడు, హాల్ టికెట్ జేబులో పెట్టుకుంటాడు. ఒళ్ళు చెమట పట్టేస్తుంది. వచ్చేటప్పటికి గేట్ వేసేస్తారు. అక్కడి నుంచి వాళ్ళని వీళ్ళని బతిమాలి పరిగెత్తుకుంటూ పరీక్ష రాసే గదిలోకి వెళ్తాడు. ఆ క్వశ్చన్ పేపర్ చూసి రాయడం మొదలు పెడితే ఇంత ఉద్వేగంలో ఉన్నాడేమో సరిగ్గా జ్ఞాపకం రాదు. అదే మీరు స్థిమితంగా ఉండడం అలవాటు చేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు మీరు అవన్నీ పట్టుకెడుతున్నారా, ఓ కాగితం మీద వ్రాసుకుని పరీక్షకి వెళ్ళే ముందు ఏం పట్టుకెళ్లాలో పట్టుకెడుతున్నారా టిక్కు పెట్టుకుని జీవితంలో ఏది చేసినా ప్రణాళికాబద్ధంగా చేయడం అన్నది అలవాటు చేసుకొని కాలాన్ని ఖచ్చితంగా పాటించడం అలవాటు చేసుకుంటే మీరు జీవితంలో చక్కగా వృద్ధిలోకి వస్తారు. అసలు మీకు ఒత్తిడి అనేటటువంటి 3 అక్షరాలు జీవితంలో తొంగి చూడడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా 3వది, మీరు ఏ కారణం చేత కూడా జీవితంలో భయంకరమైనటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే మీరు మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం మీకు చేత కావాలి. మనిషికి పెద్ద బలం, మనిషికి పెద్ద బలహీనత కూడా ఏమిటి అంటే మనస్సు వలననే సాధ్యమవుతుంది. మనిషి ఎప్పుడూ కూడా 2టిని పోషించడం నేర్చుకోవాలి. ఒకటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మంచి ఆహారం తిని వ్యాయామం చెయ్యకపోతే శరీరం మీరు చెప్పినట్టు వినదు. మంచి ఆహారం తింటే బలంగా ఉంటుంది, తినకూడని ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుంది. మనసు కూడా అంతే. మీరు చూడకూడనివన్నీ చూస్తూ అస్తమానం టీవీలు,
అస్తమానం సెల్ ఫోన్లు, అస్తమానం అక్కర్లేని కబుర్లు, ఇలాంటి వాటి జోలికి వెళ్ళారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనసు మీకు అక్కర్లేని విషయం వైపుకి ఆకర్షింపబడుతుంది. ఏదో ఒక విషయం మీకు ఏది అక్కర్లేదో, దేని జోలికి మీరు వెళ్ళకూడదో అలాంటి దాన్నే మీరు బాగా చదవడం, అలాంటి దాన్నే చూడడం, అలాంటి దాని గురించే ఆలోచించడం అలవాటైపోతుంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఒకసారి మనసు దేని మీదైనా ఆసక్తి చూపించింది అనుకోండి, అది నెమరవేస్తుంది. అదే విషయం అదే విషయం అదే విషయం జ్ఞాపకం తెచ్చుకుంటుంది. ఏది ఎక్కువ ఆలోచించిందో, ఏది ఎక్కువ కోరుకుందో దాన్నే అనుభవించాలని కోరుకుంటుంది. మీరు ఈ వయస్సు నుంచి కూడా మంచి విషయాల్ని ఎప్పుడూ మనసుకి ఆలంబనంగా ఇవ్వడం అనేటటువంటిది నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే మీరు ఖాళీగా ఉండకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను పూలదండలు వేసేటప్పుడు నాకు పూలదండలు అందించినటువంటి విద్యార్థినిని అడిగా, ఈ విగ్రహం ఎవరిది అని అడిగాను. ఇప్పుడు మీకు అన్ని విగ్రహాలు ఎందుకు పెట్టారు? వాళ్ళెవరో మహాత్ములు కనుక. మీరు ఆ విగ్రహం ఎవరిది, ఆయన ఏం చేశాడు, ఏం చేస్తే ఇంత గొప్పగా మీ పాఠశాలలో ఆయన విగ్రహం పెట్టారు, మీరు వాళ్ళ చరిత్రలు తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, మంచి మంచి పుస్తకాలు చదువుకోవడం, చక్కగా ఆటలు ఆడుకోవడం, బాగా పరిగెత్తడం, గట్టిగా అవుట్ నాట్ అవుట్ అని అరుస్తూ ఉండడం, అలా ఆడుతుంటే ఏమవుతుందంటే కంఠం వికసనాన్ని పొందుతుంది. లేకపోతే ఒక అరగంట మాట్లాడాలి అంటే 50 మాటలు మంచినీళ్ళు తాగాలి. 2 గంటలు మాట్లాడిన గుక్క మంచినీళ్లు తాగవలసిన అవసరం లేకుండా స్వరపేటిక మీకు సహకరించాలి అంటే, శరీరం సహకరించాలి అంటే, మనసు మీరు చెప్తున్న విషయం మీద కేంద్రీకృతమై మీకు విషయం జ్ఞాపకం రావాలి అంటే ఎప్పుడూ మంచి విషయాలు నెమరవేస్తూనే ఉండాలి. ఎప్పుడు మంచి ఆలోచనలు కొనసాగాలి. మీకు ఏవి ఏ వయస్సులో ఉండకూడదో వాటి జోలికి వెళ్ళకండి. మీరు చిన్నపిల్లలు. పెద్దాపురం ఎంత పెద్ద ఊరు, చాలా చిన్న ఊరు. ఈ ఊరిలో మీరు చక్కగా నడిచి రండి. నిన్న నేను నా స్నేహితుడు రామకృష్ణారావు కలిసి విశాఖపట్నం వెళ్ళాం. మేమిద్దరం తిరిగి వస్తున్నాం. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి పదవీ విరమణ చేశాడు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఆయన నాకు ఒక మాట చెప్పాడు. నేను మా అన్నయ్య దగ్గర ఉండి చదువుకునేవాడినండి చిన్నప్పుడు. నీలమ్మ వేప చెట్టు జంక్షన్ అని ఉంది, ఆ చెట్టు దగ్గర స్కూల్ ఉండేది. వాళ్ళ అన్నయ్య గారేమో ఎక్కడో లలితానగర్లో ఉండేవారు. లలితానగర్ దగ్గర నుంచి ప్రతిరోజు ఆయన నడిచి స్కూల్కి వచ్చేవాడు. వచ్చి మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి ఇంటికి వెళ్ళేవాడు. మళ్ళీ భోజనం చేసి నడిచి స్కూల్కి వచ్చేవాడు. మళ్ళీ చదువుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళేవాడు. అంత కష్టపడి అంత దూరం నడిచారా అని అడిగాను నేను. ఏమిటో ఆ రోజుల్లో నడిచినట్టే ఉండేది కాదండి అన్నాడు. అంత కష్టపడి నడిచేవారు. అంటే నడవడానికి ఏదో కారులోనో లేకపోతే మోటార్ సైకిల్ మీదో బస్సులోనో వచ్చినంత వేగంగా రాలేరు. దానికి మరి కొంత సమయం పడుతుంది. అందుకే ఇప్పటికీ ఎంత తెల్లవారుజామునైనా ఆయన నిద్ర లేవగలడు. రామకృష్ణారావు రేపు ఉదయం మన ఇద్దరం 7:30కి బయటికి వెళ్ళాలి అంటే 7:25కే మా ఇంటి గుమ్మం దగ్గర నించోగలడు ఆయన. ఎందుకు అది సాధ్యమైంది అంటే చిన్నతనం నుంచి కూడా కష్టపడడం, ఎక్కువ నడవడం, ఎక్కువ పరిగెత్తడం, ఆడుకోవడం. ఇంత పెద్ద క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి పాఠశాలలు బహు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీ గురించి ఆ విజయప్రకాష్ గారు చెప్తుంటే నేను ఎంతో సంతోషించా. మీకు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకి, సంగీతం నేర్చుకోవడానికి, చక్కగా చిత్రలేఖనానికి, అలాగే ఆటలు ఆడుకోవడానికి పెద్ద క్యాంపస్ ఉంది. మీ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇవాళ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక క్రీడల్లో సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున్న ఎంత పెద్ద స్థానానికైనా వెడతారు. మరో సచిన్ టెండూల్కర్ కావచ్చు, మరో విరాట్ కోహ్లీ కావచ్చు, మరో పివి సింధు కావచ్చు. మీరు ఇటువంటి ప్రాంగణం ఉన్నప్పుడు బాగా చదువుకోవడం, ఆడుకోవడం, వ్యాయామం చేయడం, మంచి పుస్తకాలు చదవడం చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. మంచి మంచి విషయాలు చూడాలి. అంతేకాని అక్కర్లేని సెల్ ఫోన్లు, చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రాణాలు కొరికేసి మోటార్ సైకిళ్ళు అడగడం, వాటి మీద వేగంగా వెళ్ళి ఎక్కడో పడి దెబ్బలు తినడం, ఇవి అలవాటు చేసుకోకండి. మీరు కలాం గారి వేషం వేశాడు మీ దాంట్లో ఒక అబ్బాయి. ఆ రోజుల్లో అబ్దుల్ కలాం గారు అంత గొప్పగా చదువుకునే పిల్లాడు
ఎక్కడో రైల్వే స్టేషన్లో ఆగకుండా వెళ్ళిపోతున్న రైల్లోంచి విసిరేసినటువంటి న్యూస్ పేపర్ బండిల్స్ కలెక్ట్ చేసుకుని పేపర్ల కట్ట సైకిల్కి కట్టుకుని రామేశ్వరంలో ప్రతి ఇంటికి న్యూస్ పేపర్ ఇచ్చి ఆ న్యూస్ పేపర్ వేసినందుకు వచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి చదువుకున్నాడు ఆయన. అంత కష్టపడి చదువుకున్నారు. మహాత్ములు ఎవరూ కూడా వాళ్ళ జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు. చిన్నతనం నుంచి కూడా బాగా కష్టపడి చదవడం నేర్చుకోండి. మనసుకి ఖాళీ లేకుండా మీరు ఎప్పుడూ అదే పనిగా మంచి విషయాలు అందించడం అలవాటు చేసుకున్నారనుకోండి, అంతకన్నా జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం ఇంకొకటి ఉండదు. 3, మీరు జీవితంలో ఎంత పెద్దవాళ్ళైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది దగ్గర ఏవి దాచకూడదు. ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోండి. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర, దైవం దగ్గర, ఈ నలుగురి దగ్గర ఎప్పుడూ ఏది దాచి ప్రవర్తించకూడదు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పాలి. తండ్రి దగ్గర అన్నిటికన్నా ఏది రావాలి అంటే మీరు చేసిన తప్పు చెప్పడం ఎవరి దగ్గర చెప్పాలి అంటే ఈ నలుగురి దగ్గరే చెప్పాలి. ఎందుకంటే మీరు తప్పు చేస్తే కళ్ళంబట నీళ్లు పెట్టుకునేది అమ్మ. ఎందుకు చేసావురా నాన్న అలాగా, బెంగ పెట్టుకోకురా అని నిద్రపోకుండా తల్లడిల్లిపోయేది అమ్మ. మీరు తప్పు చేస్తే బెంగ పెట్టుకుని మీరు బాగుపడాలని కోరుకునేవాడు తండ్రి. మీరు తప్పు చేస్తే మీ తప్పు దిద్ది మీరు వృద్ధిలోకి రావాలని, మీకు రక్షణ కలగాలని ప్రార్థించేవాడు గురువు. అటువంటి తండ్రిని, తల్లిని, గురువుని మోసం చెయ్యడం, వాళ్ళ దగ్గర దాపరికం వహించడం, వాళ్ళ దగ్గర జీవితంలో నిజం చెప్పకుండా ఉండడం, వాళ్ళకి తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి మనం మంచి పేరు తెచ్చుకుంటాం అనుకోవడం కృతజ్ఞత. దాన్ని ఈశ్వరుడు కూడా క్షమించడు, వాళ్ళకి అభ్యున్నతి కలగదు. మనం భగవంతుడి దగ్గరికి వెడితే కష్టాలు చెప్తాం, తప్పులు చెప్తాం, క్షమించమని అడుగుతాం. అంతకన్నా ముందు ఎవరి దగ్గర చెప్పాలి అంటే తల్లి దగ్గర, తండ్రి దగ్గర, గురువు దగ్గర చెప్పాలి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా మా గురువుగారి దగ్గరికి వెడితే నేను మా గురువుగారి దగ్గర ముందు చెప్పేది ఏది అంటే నేను ఏదైనా పొరపాట్లు చేస్తున్నానా అని అడుగుతాను. 2, గురువుగారు ఇది ఇలా చేశాను, అది మంచిదని అనుకుంటున్నాను, ఒకవేళ మంచిది కాదా, లేకపోతే ఇలా చేద్దామని అనిపించింది, చెయ్యొచ్చా గురువుగారు అని అడుగుతాను. నాకు మీరేమైనా సలహా ఇస్తారా, మీరు ఆజ్ఞాపిస్తారా, నన్ను దిద్దుతారా, నేనేమైనా తప్పు తెలుసుకోవలసిన ఉన్నాయా అని అడుగుతాను మా గురువుగారిని. ఎన్నడూ కూడా గురువుగారి దగ్గర ఏది దాచి ప్రవర్తించకూడదు. గురువుల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మీకు తల్లి తండ్రి ఎంతో మీ గురువులంతే. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా పిల్లలు అని ముగ్గురే అంటారు లోకంలో. నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను మిమ్మల్ని మా పిల్లలు అని అనను. శ్రీప్రకాష్ విద్యా సంస్థల పిల్లలు అంటాను. మిమ్మల్ని మా పిల్లలు అనేది ఎవరో తెలుసా, ముగ్గురే అంటారు. మీ అమ్మగారు మా పిల్లలు అంటారు, మీ నాన్నగారు మా పిల్లలు అంటారు. కానీ అన్నప్పుడు మీ అమ్మగారు మీలో ఎవరిని కన్నారో వాళ్ళనే అంటారు, మీ నాన్నగారు ఎవరిని కన్నారో వాళ్ళనే అంటారు. కానీ మీకు పాఠం చెప్తున్నటువంటి గురువుగారు అలా అనరు. మిమ్మల్ని అందరినీ చూసి వీళ్ళు మా పిల్లలు అంటారు. నేను ఎన్నో స్కూల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. నాకు ఆ మాట వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. ఇది కదా గురువు గొప్పతనం అనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలకి ఏమైనా మంచి మాట చెప్పరా, మా పిల్లలకి ఏమైనా తెలుసుకోవలసిన విషయం ఉంటే చెప్పరా అని అడుగుతారు. మా పిల్లలు అంటారు. మీరు వృద్ధిలోకి వస్తే వాళ్ళు పొంగిపోతారు. మీరు వృద్ధిలోకి రావాలని వాళ్ళు ఎంతో కష్టపడతారు. మీరు ఏదైనా తప్పు మార్గంలోకి వెడుతున్నా, మీ మనసు మీ మాట వినకపోయినా, మీరు ఏదైనా చెయ్యకూడని పని చేస్తున్నానేమో, అటువంటి త్రోవలో వెడుతున్నానేమో అనుకుంటే మీ గురువుకి చెప్పండి, అమ్మా ఒక్క 5 నిమిషాలు ఎవ్వరూ లేకుండా మీతో మాట్లాడాలి అని మీ తప్పు మీ గురువుగారికి చెప్పండి. మన గొప్ప గురువుగారికి చెప్పడం కాదు, మన తప్పు గురువుకి చెప్పాలి. గురువుగారు నేను ఈ తప్పు చేశాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లోకంలో తప్పు చేశాను అంటే దిద్దడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళు 5 ఉంటారు. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 దైవం, 5 వైద్యుడు. వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగి ఏదో తప్పు చేసే పెడతాడు.
నాకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, ఏదో తినకూడనిది తిన్నాను. నాకు జీర్ణం అవ్వలేదనుకోండి, ఏదో తినకూడనిది తిన్నాను. నాకు దగ్గు వచ్చిందనుకోండి, ఎక్కడో చలిగాలిలో ఉన్నాను. నాకు ఏ అనారోగ్యం వచ్చినా ఏదో చెయ్యకూడని పని చేశాను. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి నుంచి కడుపులో చాలా నొప్పిగా ఉందన్నాను అనుకోండి, ఆయన నా కడుపు నొక్కి చూసి ఏం తిన్నారు నిన్న అని అడుగుతారు. నేను ఏది తిన్నానో డాక్టర్ గారికి చెప్పకూడదని నేను దాచేశాను అనుకోండి, డాక్టర్ మంది ఎలా ఇస్తారు? మీరు ఎంత తినకూడనిదైనా, డాక్టర్ గారు నేను జిమ్మకి లోబడి నిన్నను పొరపాటుని తినేశాను డాక్టర్ గారు అన్నారనుకోండి, ఆయన మిమ్మల్ని ఏం కొట్టడు. వద్దండి అలా తినకండి, మీ ఆరోగ్యం పాడవుతుంది అని తగ్గడానికి మందిస్తాడు. వైద్యుడు ఎప్పుడూ దయతో ఉంటాడు, గురువు కూడా అంతే. గురువు ఎప్పుడూ కూడా తప్పునొక్కదాన్ని చూడడు. తప్పు చేసినవాడు గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా పొరపాటున ఈ తప్పు చేశాను, నన్ను మన్నించండి అంటే మన్నించడానికి గురువు సిద్ధంగా ఉంటాడు. కానీ గురువుగారు మన్నిస్తారు లేని తప్పు చేయడం, గురువుగారి దగ్గర దాచడం ప్రమాదకరమైన విషయం. అది జీవితంలో అలవాటు చేసుకోకండి. మంచి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి, అక్కర్లేని విషయాల మీదకి దృష్టి వెళ్లకుండా అదే ఉంటుంది. అప్పుడు మీరు ఏ తప్పు చేయరు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సక్రమంగా ఉండడం, అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే, మీరు ఒక గదిలో కూర్చుంటే మీ పేరు పైన రాసి, మీరు ఉన్న పదవి ఏమిటో రాసి, మీరు మిమ్మల్ని చూడ్డానికి ఎవరైనా రావాలంటే బయట ఒక ప్యూన్ నిలబడి, అయ్యా ఎవరో వచ్చారు ఫలానా ఆయన మిమ్మల్ని కలుస్తాట అని ఒక కాగితం పట్టుకొచ్చి మీకు చూపించి మీరు రమ్మంటే లోపలికి వస్తారు. అంత పెద్ద పదవిలో కూర్చుంటారు. అదే మనిషి అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళి, తనకి ఏవి అక్కర్లేదో అలాంటి వాటి మీద వ్యామోహపడి వాటిని కోరుకున్నాడు అనుకోండి, వాణ్ణి పిట్టని కాల్చినట్టు కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తే కొన్ని కోట్ల మంది నిలబడి భలే చచ్చిపోయారని అనిపించుకున్నాడు అనుకోండి, ఆ మనిషి జీవితానికి ఏమిటి ప్రయోజనం? అటువంటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు, ఇటువంటి దరిద్రుల్లా మనం కన్నామనుకుంటారు. కాబట్టి అక్కర్లేని విషయాల వైపుకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండాలి అంటే దానికి ఒక్కటే పరిష్కారం. వెళ్ళద్దు అంటే మనస్సు ఆగదు. ఇప్పుడే కదా మీరు విన్నారు భగవద్గీతలో, అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు కృష్ణుడు. అభ్యాసయోగేన అన్నాడు. నువ్వు ఏదైనా అభ్యాసం చెయ్యి. ఎప్పుడు ఏదో చదువుకుంటూ ఉండడం, ఏదో మంచిని ఆలోచిస్తూ ఉండడం, ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం, మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు చెడు విషయాల వైపుకి మనసు వెళ్ళదు. మంచి పుస్తకాలు ఇంట్లో పెట్టుకోండి, మంచి విషయాలు చదవండి, మంచి మంచి వాళ్ళ ప్రసంగాలు వినండి, మంచి మంచి విషయాలు మీ అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర బంధువుల దగ్గర నేర్చుకోండి. మంచితో కూడితే వృద్ధిలోకి వస్తారు, చెడుతో కూడితే మీరు మంచివారైనా ప్రమాదానికి వెళ్ళిపోతారు. ఎందుకని అంటే, ఒక ఈగ అదే పనిగా రాజుగారి చెవిలో దూరుతోందనుకోండి, ఆ ఈగ మీద చికాకుతోటి రాజుగారి అస్తమానం దూరుతోందని ఇలా కొట్టాడనుకోండి, ఆ కొట్టినప్పుడు రాజుగారి కిరీటానికి ఉన్న ముత్యాల సరాలు కూడా దెబ్బలు తింటూ ఉంటాయి. నిజానికి ఎక్కడో పుట్టిన ముత్యాలు, మేలి ముత్యాలు రాజుగారి కిరీటానికి వేలాడుతున్నాయి. ఆ ముత్యాలు ఎందుకు దెబ్బతిన్నాయి అంటే, చెవిలోకి దూరుతున్న ఈగ వల్ల ముత్యాలకు కూడా దెబ్బ తగిలింది. మాట్లాడకూడని మాటలు నాలుక మాట్లాడుతోందనుకోండి, నాలుకను అందరూ పళ్ళు రాలగొడతానంటారు. నాలుకతో కలిసి ఉన్నందుకు పళ్ళకి చేటు వస్తుంది. దుర్యోధనుడితో కూడినందుకు కర్ణుడు సర్వనాశనం అయిపోయాడు. రాముడితో కూడినటువంటి హనుమ మహాపూజనీయుడయ్యాడు. అగ్నితో ఇనుము కూడిందనుకోండి, కావలసినట్టు ఓంగుతుంది, అందరికీ పనికొస్తుంది. అదే ఇనుము నీళ్లల్లో పడిందనుకోండి, తుప్పు పట్టి విరిగిపోతుంది. పూలదండ భగవంతుడి మెళ్ళలో పడిందనుకోండి, కళ్ళకద్దుకొని తల్లో పెట్టుకుంటారు. అదే పూలదండ శవానికి వేశారనుకోండి, కనీసం కాల్తో కూడా తొక్కరు, పుల్లతో శవానికి వేసిన దండ అని పక్కకి తీసేస్తారు. మనిషి భగవంతుడి మెడలో పూలదండ కావాలా, రాజుగారి చెవిలో ఈగ కావాలా, పూలదండ మధ్యలో దారం కావాలా, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు అన్నది నువ్వు ఎవరితో కలిసి తిరుగుతుంటావన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు పాడైపోకుండా ఉండాలి అంటే మంచి విషయాల్ని పట్టుకోవడం నేర్చుకోండి.
మీకు రాదనుకోండి, మీ అమ్మగారిని అడగండి, చక్కగా కూర్చోపెట్టి చెప్తారు. అమ్మ కన్నా గొప్ప వ్యక్తి లోకంలో ఉండదు. అమ్మ సాక్షాత్ దైవం, తండ్రి దైవం. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. తప్పు చేస్తే అమ్మా నాన్న దగ్గర దాచకుండా చెప్పేసేయండి. గురువుగారిని అడగండి, చెప్తారు. దైవానికి చెప్పండి, వింటాడు. మీకు ఈ వయసులో దైవం దగ్గరికి వెళ్ళడం రాకపోతే ప్రత్యక్షమైన దైవం తల్లి తండ్రి గురువే. వాళ్ళని పట్టుకోండి. మీ జీవితాలు పాడవకుండా మీరు అభ్యున్నతిలోకి రావడానికి కావలసిన సకల మార్గములను వాళ్ళు చెప్తారు. మీ అందరూ కూడా ఎంతో వృద్ధిలోకి రావాలని, చక్కగా పేరు ప్రఖ్యాతులను పొందాలని, మంచి కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లాలని, నన్ను ఇంత ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చి డొక్కా సీతమ్మ గారి విగ్రహావిష్కరణ చేయించి మా పిల్లలకి మంచి మాటలు చెప్పండి అని అడిగారు విజయప్రకాష్ గారు. నేను ఇందాక చెప్పాను కదా, మా పిల్లలు అంటాడు గురువు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి సకల విభూతులు ఆ భగవతి మీ మీద వర్షించాలని, డొక్కా సీతమ్మ గారి అనుగ్రహం మీ అందరి మీద ఉండి మీరు 10 మందికి పెట్టేవారై జీవితంలో కీర్తి ప్రతిష్టలు పొందాలని, అటువంటి స్థితిని పొందడానికి భగవంతుడు మీకు సకల సంపదలను విభూతులను ఇవ్వాలని నేను ఆ శారదామాతకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.